6వ రోజు తులసి దళంలో పత్రిజీ ఈరోజు మనకి ప్లేటో అంటూ చెప్తున్నారండి. మరి చూద్దాం. ప్లేటో క్రీస్తుపూర్వం 5వ శతాబ్ది గ్రీకు దేశపు అతి ముఖ్య తత్వవేత్త సోక్రటీస్ శిష్యుడు. ప్లేటో సూక్తులు కొన్ని. భగవంతుడు అంటే విశ్వమంతా ఆవరించి ఉన్న వివేకము, బుద్ధి. ఆత్మకు అమృతత్వం ఉంది. మనిషి లౌకిక వ్యవహారాల్లో తల మునకలుగా మునిగిపోయినా తన రెక్కలు కోల్పోయాడు. అంతకుముందు అతను ఆధ్యాత్మ ప్రపంచంలో దేవతల్లో సమంగా నివసిస్తూ ఉండేవాడు. ఆ ప్రపంచంలో అంత యథార్థము, పవిత్రమును. మనిషి ఇంకా రూపు కట్టుకోకముందు కేవలం తేజోరూపంతో వ్యవహరిస్తూ ఉండేవాడు. సూర్యుడు అమృతమయుడైన సజీవమూర్తి. జీవయాత్ర ఉద్దేశం ఇదే. దివ్యత్వాన్ని పొందటం, జ్ఞానంతో సరితూగుతూ పవిత్రంగా ఉండటం. ఆత్మ అన్నది శరీరం కన్నా ముందుగానే ఆవిర్భవించింది. శరీరం ఉపాంగం, అనుషాంగికం కూడా. ఆత్మకు అనునయంగా ఉండటం తప్ప దానికి మరొక పని లేదు. అంతా పూర్వస్మృతే. మనిషి క్రమంగా పరిపూర్ణుడై దివ్యజ్ఞాన జలధిలో ప్రయాణం చేయగలుగుతాడు. ప్లేటో వ్రాసిన రిపబ్లిక్ డైలాగ్స్ అన్న పుస్తకం ప్రతి ముముక్షు చదివి తీరవలసిందే. లేకపోతే బుద్ధి వికాసం అన్నది అసంభవం. చువాంగ్ చూ, చైనా దేశపు అత్యుత్తమ ఋషి, ఆధ్యాత్మిక తత్వవేత్త చువాంగ్ చూ. ఆయన చెప్పిన కొన్ని సూక్తులు. జీవితం అంటే చావు ఉంటుంది, అలాగే చావు అంటే మళ్ళీ జీవితము ఉంటుంది. బుద్ధి కుశలురులు మాత్రమే ఈ ఉన్నదంతా ఒకటి అని తెలుసుకుంటారు. ఉత్తమ పురుషుడు ఎప్పుడూ ఆధ్యాత్మిక విజ్ఞానే. అతనికి చావు పుట్టుకలంటూ అలాంటి వాడిని ప్రాపంచిక లాభ నష్టాలేవి చెయ్యలేడు. జనన మరణ చక్రం గురించి, కాలం గురించి, శుభాశుభాల గురించి మరిచిపోండి. అనంతత్వంలో విశ్రాంతి పొందండి. నిజమైన జ్ఞానం దొరకాలంటే మనిషి ముందుగా త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. జ్ఞానులు తమ శరీరాలు వేరు, తాము వేరు అని తెలుసుకున్నవారు. జ్ఞానికి శారీరక నాశనమే ఉంది కానీ ఆత్మనాశనం లేదు. స్థల మార్పిడి ఉంది కానీ నిజమైన నాశనం లేదు. చువాంగ్ చూ, లావోన్ చూ లాంటి మహాజ్ఞానుల పుస్తకాలు చదివితేనే సుజ్ఞానం. నిజంగా ఇక్కడ పత్రిజీని చూసి నేర్చుకోవాలండి. ఈయన సంస్థలన్నిటినీ ప్రశంసిస్తారు. వేరే వేరే దేశాలు, వేరే వేరే రైటర్స్ని ప్రశంసిస్తారు. వాళ్ళకి క్లాప్స్ కొట్టమంటారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం మాస్టర్స్. వేరొకరిని ప్రశంసించటం అనేది సామాన్యమైన విషయం కాదు. అది హార్ట్ఫుల్గా. పత్రిసరు ఎవరు ఏది చెప్పినా వాళ్ళెవరు అనేది ఆయన పట్టించుకోరు. ఆ గొప్ప జ్ఞానానికి ఎప్పుడు ప్రశంసిస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ నేర్చుకోవాల్సిందండి. అంటే నాకు అది స్వతः సిద్ధమైందో మరి పత్రిజీని చూసి నేర్చుకున్నానో తెలియదు కానీ మాస్టర్స్, నేను అలానే హార్ట్ఫుల్గా ఏదైనా నాకు నచ్చితే నేను వాళ్ళకి ప్రశంసిస్తాను, ప్రోత్సహిస్తాను కూడా. నా ద్వారా చాలామంది ప్రోత్సాహం పొందారు. నన్ను వెతుక్కుంటూ రాత్రులు 10ంటికి కూడా పరిగెత్తుకొచ్చేవాళ్ళండి ఇక్కడ. సో వాళ్ళకు అవసరమైనవి అవి నా ఎనర్జీతో నేను ఏది చెప్తే అది చేసిన వాళ్ళు ఉన్నారు. అవసరాలు తీరిపోయాయండి. షూట్ చేస్తే బర్డ్స్ అని ఎలా క్లియర్ అవుతాయి అట్లా ఉంది. ఒక మాస్టర్ తోటి మాస్టర్ని ప్రశంసించారు అంటే అది హనిత మేడమే. బట్ హనిత మేడంని ఏ మాస్టరు ప్రశంసించరు. ఎందుకంటే చాలామంది, నేను చాలా గ్రూప్స్ క్రియేట్ చేశాను. నా గ్రూప్స్ని నేను ఇండివిజువల్గా డెవలప్ చేసుకోవటమే. లేకపోతే గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా వాళ్ళకి గ్రూప్ నచ్చి, ఆడియోస్ నచ్చి ఎవరినైనా జాయిన్ చేయటం అంతేనండి. నాకు నేనే కష్టపడటం, నాకు నేనే డెవలప్ చేసుకోవటం. ఎవరైనా నేను యూట్యూబ్ కానీ జూమ్ క్లాసులు పెడితే వాళ్ళ యూట్యూబ్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఇక్కడ నాకు ఒక యూట్యూబ్ ఉంది. ఇట్లా వేరే ఒక మాస్టర్ అంటమైంది
మేడం మీకు ఎవరూ హెల్ప్ చేయక్కర్లేదండి, మీరు ఒక ఇండివిజువల్ డెవలపింగ్ మాస్టర్ అన్నారు. ఏమో కానీ మాస్టర్స్, ఏది ఏమైనప్పటికీ ఎప్పుడైనా మనం ఎవరినైనా హార్ట్ఫుల్గా ప్రశంసించగలగాలండి. జూమ్ క్లాస్ అయిపోయినాక మనం క్లాస్ ఎలా చెప్పినా కూడా ఆ హోస్ట్ ప్రశంసిస్తారు చూడండి, అలా మాత్రం కాదు సుమండి. సో అండి, అన్నమయ్య గురించి. అన్నమయ్య గొప్ప యోగి, గొప్ప జ్ఞాని కనుకనే ఈ క్రింది విషయాలు చెప్పగలిగాడు. చూచే చూపొకటి, సూటి గురి ఒకటి, చాచి రెండునొకటైతే దైవమే సుండి. భావమే జీవాత్మ, ప్రత్యక్షము పరమాత్మ, తావు మనోగోచరుడు దైవమే సుండి. చూచే చూపంటే లోచూపు దివ్య దృష్టి, సూటి గురి అంటే బ్రహ్మజ్ఞానం అనే లక్ష్యం, తాచి రెండు నొకటైతే అంటే దివ్య దృష్టి ద్వారా బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు, దైవమే సుండి అంటే అప్పుడు మనమే దైవాలమని, నేను అనే భావమే జీవాత్మ, ప్రకృతి అంత పరమాత్మ, అనంత కోటి బ్రహ్మాండాలను ప్రత్యక్షంగా దివ్య దృష్టితో చూడగలిగి మనోగోచరుడైన వాడే దైవమనబడతాడు. అన్నమయ్య చెప్పిన మరికొన్ని సూక్తులు. కాయపు టూపిరిలోనే గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు, చిత్త మంతర్ముఖము చేసుకొన నేర్చిన అత్తలనతడు యోగి అనబడును. సత్త సత్తనెడు సువిచారంబు గలిగిన ఉత్తమ వివేకి అని ఊహింపబడును. గౌతమ బుద్ధుడు. ధమ్మపదంలో బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు. నిరయాం పాప కమ్మీనో సగ్గం సుగతినో యంతి పరినిబంతి అనాసవ. నిరయం పాప కర్మణి స్వర్గం సుగతయో యాంతి పరినిర్వాస్త ప్రభావ. సంస్కృతంలో పత్రిజీ చెప్పారండి అది. ఇందాకది పాళీ భాష. పాప పనులు చేసేవారు నరకానికి, పుణ్యాత్ములు స్వర్గానికి పొందుతారు. మనసులో మాలిన్యం లేని మహాత్ములు పరినిర్వాణాన్ని పొందుతారు. అలాగే నాకన్నా ముందు ఎంతోమంది బుద్ధులు వచ్చారు, నాకన్నా తరువాత కూడా ఎంతోమంది బుద్ధులు వస్తారని కూడా అన్నాడు గౌతమ బుద్ధుడు. బుద్ధులుగా కండి అన్నదే బుద్ధుడు మనందరికీ ఇచ్చే సందేశం. 4 ఆర్య సత్యాలు. బుద్ధుడు 4 అద్భుత సత్యాలను కనుక్కున్నాడు. అవి: దుఃఖం అంతటా ఉంది, ఈ దుఃఖం తృష్ణ వలననే ఏర్పడుతుంది, తృష్ణ అవిద్య వలన వస్తుంది, అష్టాంగ మార్గమే అవిద్యా నాశనకారి, అష్టాంగ మార్గాన్ని అవలంబించడమే ఏకైక శరణ్యం, దానివల్లనే శాశ్వతమైన దుఃఖరాహిత్యం కలుగుతుంది. తృష్ణ అంటే శృతికి మించిన రాగం, తృష్ణ అంటే లయకు మించిన తాళం, తృష్ణ అంటే మితికి మించిన మోతాదు. తృష్ణ అన్నదే సదా దుఃఖానికి ప్రత్యక్ష కారణం. తృష్ణ రాహిత్యం వల్లనే దుఃఖరాహిత్యం కలుగుతుంది. దుఃఖరాహిత్యమే నిర్వాణం. నిర్వాణం అన్నా, ముక్తి అన్నా, మోక్షమన్నా, నిశ్రేయస్సు అన్నా, అపవర్గం అన్నా అన్నీ ఒకటే. అదే దుఃఖరాహిత్యం. అష్టాంగ మార్గం. బుద్ధుడు మనకిచ్చిన అష్టాంగ మార్గం 8 అంగాలు కలిగిన మార్గం ఇది. సమ్మదిట్టి సరియైన దృక్పథాలు, సమ్మ సంకల్పో సరియైన సంకల్పాలు, సరియైన వాక్కు, సరియైన కర్మ, సరియైన జీవనోపాయం, సరియైన శ్రద్ధ, సరియైన ఏకాగ్రత, సరియైన ధ్యానం. అష్టాంగ మార్గ అనుష్ఠానం వలన అవిద్య మాయమవుతుంది. అవిద్య దూరం అవటం వలన తృష్ణ పోతుంది. తద్వారా శాశ్వత దుఃఖ నిర్మూలనం జరుగుతుంది. అష్టాంగ మార్గంలో ప్రజ్ఞ, శీలం, సమాధి అన్న 3 మౌలిక విషయాలకు సంబంధించిన శిక్షణ చూపబడుతుంది. ప్రజ్ఞ సరియైన దృక్పథాలు, సరియైన సంకల్పాలు అంటే కోరికలు. శీలం సరియైన వాక్కు, సరియైన జీవనోపాయం, సరియైన కర్మ నడవడిక. సమాధి సరియైన శ్రద్ధ, సరియైన ఏకాగ్రత, సరియైన ధ్యానం. సరియైన దృక్పథాలు. సరియైన దృక్పథాలు అంటే ఈ క్రింది లాంటివి:
నేను అనేది శక్తి, చైతన్యం, జ్ఞానం అనే మూడింటి సముదాయం. భౌతిక శరీరం అన్నది చైతన్యం వల్ల వచ్చిందే కానీ చైతన్యం అన్నది భౌతిక శరీరం వల్ల జన్మించలేదు. చైతన్య విస్తరణకు అవధులు ఎప్పుడూ లేవు. చైతన్యానికి అసాధ్యం అన్నది లేనే లేదు. ప్రతిదీ తాత్కాలికమే. మన వాస్తవాన్ని మనమే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ స్వంత ఇచ్చతో సృష్టించుకుంటున్నాం. భూతకాలం, భవిష్యత్ కాలం అనేవి లేనే లేవు. ఉన్నది ఎల్లప్పుడూ ఒక వర్తమాన కాలమే. ఇంకా 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 ఎన్నెన్నో సరి అయిన దృక్పథాలు బుద్ధత్వ ప్రాప్తికి అంకురాలు, సరికాని దృక్పథాలు బుద్ధత్వ శూన్యతకు నిదర్శనాలు. మధ్య మార్గం. గీత మధ్య మార్గాన్ని సదా బోధిస్తుంది. మితంగా భోజనం, మితంగా విహారం, మితంగా విద్యుత్ ధర్మం, మితంగా నిద్ర, మితంగా ధ్యానంగా ఉండాలి. ఎప్పుడు మధ్య మార్గమే అవలంబించాలి. మధ్య మార్గం వల్లనే దుఃఖం పోతుంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖాః. అవబోధస్య అంటే ధ్యానం. ధ్యానం కూడా గంటలు గంటలు చేయరాదు. ధ్యానం కూడా యుక్తంగానే ఉండాలి, మితంగానే ఉండాలి. ధ్యానం అన్నది వారి ఇహలోక ధర్మాలకి నిత్యావసరాలకి అడ్డు కాకూడదు. అతి సర్వత వర్జయేత్. ధ్యానంలో కూడా అతి పనికి రాదు. మధ్య మార్గం గౌతముని అత్యంత ప్రధానమైన ఆధ్యాత్మిక సూత్రం. బ్రహ్మచర్యం అంటే కూడా నిజానికి సంసారిక సుఖాలను సరియైన పాళల్లో అనుభవించే మధ్య మార్గం. అత్తాహి అత్తానో నాదో. ధమ్మపదంలో బుద్ధుడు ఇంకేలా చెప్పాడు. అత్త అనాచోదయంతానం పటిమాసే అత్తమత్తానా. శ్రమణుడా, నిన్ను నువ్వే నడిపించుకో, నిన్ను నువ్వే పరీక్షించుకో. శుద్ధి అశుద్ధి అనేవి తనకు సంబంధించినవే. ఒకరు మరొకరిని శుద్ధి చెయ్యలేరు. ఆత్మకు ఆత్మే ప్రభువు, ఆత్మకు ఆత్మే గతి. అంటే ఎవరికి వారే ప్రభు, ఎవరికి వారే గతి అని. బుద్ధుని ప్రకారం బ్రాహ్మణుడు నిర్వాణ స్థితి పొందినవాడే బ్రాహ్మణుడు. బుద్ధుడు ధమ్మపదంలో బ్రాహ్మణుని క్రింద విధంగా నిర్వచించాడు. కేవలం బ్రహ్మణి అయిన తల్లి గర్భంలో జన్మించిన వాడిని నేను బ్రాహ్మణుడు అనను. పుబ్బే నివాసం యో వేది సగ్గాపాయజ్ఞ పశ్యతి అధోగ్జాతిక్యం పతో అభిజ్ఞవోసితో ముని సబ్బవోసితో సానం తమహం భ్రూమి బ్రహ్మణ్యం. సర్వ వ్యవస్థిత ఆవాసం అంటే ఇదంతా పాళీ భాష, సంస్కృతం అండి. ఇది దానికి అర్థం పూర్వజన్మ జ్ఞానం కలవాడు, జ్ఞాననేత్రంతో స్వర్గాన్ని నరకాన్ని చూసేవాడు, జన్మరాహిత్యం పొందినవాడు, అభిజ్ఞ అంటే దివ్యజ్ఞాన పరాయణుడు, ముని కృతకృత్యుడైన వాడిని నేను బ్రాహ్మణుడని అంటాను. రేపటి రోజునండి నారదుని సలహా అంటూ చెప్తున్నారు. మరి చూద్దామా? ధన్యోస్మి.